ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గణనీయంగా జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏపీ సీఎం పర్యటించారు. మేడే సందర్భంగా 11 ఎంఎస్ఎంఈ పార్కులను చంద్రబాబు ప్రారంభించారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో అసంఘటిత కార్మికులే అధికమన్నారు చంద్రబాబు. ఇక కార్మికుల కోసం కర్నూలు, గుంటూరులో 100 పడకల ఆసుపత్రులు నిర్మిస్తున్నామని తెలిపారు. ఆంధ్ర యువతకు ఉపాధి కల్పించడానికి అమరావతి నగరాన్ని మోడల్ సిటీగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఈ రోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో 100 రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను. ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే, కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మనం చూస్తే ఈ కార్మికుల్లో 56% మహిళలే ఉన్నారు. మగవాళ్ళు 46% ఉంటే మహిళలే 56% ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళ హక్కుల్ని అదే మరి వీళ్ళ భవిష్యత్తుని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది 82 మార్చిలో పెడితే ఈ రోజుకి కూడా మీరు ఆలోచిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు. నాగలి, చక్రం, అదే మరి గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు. నాగలి రైతు కోసం పెట్టారు. కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు